చిన్న బిడ్డ గులాబీ మొక్క నాటింది. ఏం కావాలి? గులాబీ పువ్వు కావాలి. తొందరపడుతుంది, తొందర చేస్తుంది. ఒక మొగ్గ వచ్చింది. ఆ మొగ్గను కొంచెం కొంచెంగా విచ్చుకుంటున్న సమయంలో స్మెల్ రాదు. స్మెల్ ఎప్పుడు వస్తుందో చెప్పండి. తగిన కాలంలో ఆ గులాబీ పువ్వు తనంతట తనే విచ్చుకున్నప్పుడు, పరిపక్వతను పొందే సమయం వచ్చినప్పుడు, అది విచ్చుకున్నప్పుడు అప్పుడే స్మెల్ వస్తుంది. తొందరపడి తన చేతుల్లో తీసేసుకున్న చిన్నపిల్ల ఆ మొగ్గను విడిచే ప్రయత్నం చేసినట్లయితే కొంచెంగా ఆకారం కనిపించొచ్చేమో గానీ అనుభవించాల్సినటువంటి ఆనందం గానీ సువాసన గానీ ఆ బిడ్డ పొందుకోలేదు. సహోదరి సహోదరులు, అదే రీతిగా మన జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ఉద్యోగాన్ని ఇస్తానన్నప్పుడు, గర్భఫలాన్ని ఇస్తానన్నప్పుడు, సొంతంగా గృహాన్ని ఇస్తానన్నప్పుడు, సేవలో బలంగా వాడుకుంటానని చెప్పినప్పుడు, ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు సమాధానం సమృద్ధిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, మనం చేసేటటువంటి తొందర ఏమిటంటే, మనం అనుకున్న సమయంలో, మనం పెట్టుకున్నటువంటి టైం పీరియడ్ లో దేవుడు అద్భుతాలు చేసేసేయాలి, ఆశ్చర్యకార్యం జరిగించేసేసేయాలి, అంతేకాకుండా నీ కోరిక తీర్చేసేయాలి నువ్వు ఆశపడతావు. కానీ దయచేసి విను, నీవు అనుకున్న సమయంలో నీ కోరిక ఒకవేళ నువ్వు తీర్చుకోవాలి అని ఆశపడితే బహుశా అది పరిపక్వత కలిగిన సమయం కాకపోవచ్చు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఆ సమయంలో జవాబు వచ్చినదు దానిని నువ్వు అనుభవించటం వీలు పడకపోవచ్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక గులాబీ పువ్వు మొగ్గగా ఉన్న దానిని కాస్త విచ్చుకొని అది పువ్వుగా మారడానికి ఏ విధంగా సమయాన్ని నిర్ణయించాడో అలాగే డౌన్లోడ్ షేర్ చాట్.